కాకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రైతు భరోసా డబ్బులు జమ చేయడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికల ప్రక్రియ సైతం ముగిసిపోవడంతో రైతులు ఎంతో ఆశగా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డబ్బులు జమ చేయకపోతే తమ ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు. కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భరోసా ఎప్పుడెప్పుడని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోగానే వేస్తాము, అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే వేస్తాము, సంక్రాంతికి వేస్తాము అనడంతో ఇప్పటి వరకు రైతులందరూ కూడా రైతు భరోసా కోసం వెయిట్ చేసిన పరిస్థితి. వేసంగి పంటలు వేశారు, ఇప్పుడు పొట్ట దశకు వచ్చింది. ఇంకా వేసంగి నుంచి ఇప్పటి వరకు రైతు భరోసా రాలేదని చెప్పేసి నిజామాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. మనతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రైతు బంధు లేట్ అవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకు పంట వేయడానికి ఖర్చుల కోసమే రైతు బంధు ఇస్తామన్నారు, రైతు భరోసా అది ఇప్పుడు రాకపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? రైతులు ముఖ్యంగా ఏంటంటే మొన్ననే ఎలక్షన్లు కాకముందు అని చెప్పేసి రైతు భరోసా వేస్తామని చెప్పేసి ఈ తెలంగాణ స్టేట్లో ఉన్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది అప్పుడు కూడా కోతలు అయిపోయినాయి, ఆల్రెడీ వడ్లు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు యాసంగేశ్వరు ఇప్పుడు పుట్ట దశకు వచ్చినాయి. మొన్న కూడా జనవరిలో ఏదైతే సంక్రాంతి కానుకగా రైతు భరోసా వేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది, అది పోయింది. మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి డిసెంబర్ అన్నారు. డిసెంబర్ ముందు రైతులకు ఖచ్చితంగా మేము రైతు భరోసా వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు. రైతులు అనేక దఫాలుగా ఏదైతే యూరియా, బీస్ తదితర స్ప్రేలు వాడుకుంటా ఆ పొలాలను రక్షించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా పుట్ట దశకు వచ్చింది యాసంగి కూడా. ఒక మార్చి అయిపోతే ఏప్రిల్లో కోత పట్టడం ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఇప్పటిదాకా రైతు భరోసా వేయకపోవడం రైతులకు బాగా ఏదైతే మీరు వేస్తాన్న ఆశ కలిగించారు, ఆ ఆశ ఇప్పుడు వాళ్ళకు నెరవేర్చే విధంగా లేకపోవడంగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వాళ్ళు రైతులు బాధపడతా ఉన్నారు. ఈ యొక్క భరోసాను తగిన టైము కాకుండా ఎంబట్నే మీరు ఇప్పుడు క్యాబినెట్ కూర్చున్నారు, క్యాబినెట్లో కూడా ఆ చర్చ కూడా లేదు. రైతులు మరి దాని మీద కూడా బాధపడుతున్నారు. ఆ సమస్య రైతు భరోసా వెంటనే రైతు ఖాతాల్లో వేయాలని చెప్పేసి మేము రైతుల తరఫున మీ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అయితే ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ వేసినా పర్వాలేదంటారా? ఖచ్చితంగా ఇప్పుడే కావాలని అనుకుంటున్నారు రైతులందరూ? రైతులకు అసలు ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మందులన్నీ అందరూ అక్కడ దుకాణాల డీలర్ల దగ్గర ఏదైతే ఉన్నదో డీలర్ల దగ్గర ఉద్దెర పెడుతున్నారు. ఆ ఉద్దెర పెట్టేసరికి ఆయన రూపాయో 2 రూపాయలు చూసుకొని మళ్ళీ రైతులకు ఈ యూరియా, బీస్ స్ప్రేలు అమ్ముతున్నారు. అట్లా కాకుండా తొందరగా వేస్తేనే బాగుంటుందని చెప్పేసి రైతులు మేము ఈ సర్కార్ని వేడుకుంటున్నాం. మరో రైతున్నాడు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ఈ క్యాబినెట్లు అన్నా ఎప్పుడు వేస్తారు, రైతు బంధు అనేది వస్తుందేమో ప్రకటన అని చూశారు. అయితే ఇప్పటికి కూడా క్యాబినెట్లో కూడా చర్చకు రాలేదు రైతు బంధు గురించి. ఈ రైతు బంధు డిలే అవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకు రైతులుగా ఎంత కష్టమవుతుంది? ఈ రైతు బంధు అనేది సకాలంలో చెల్లించాలి. రైతే రాజు అని కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నది. రైతుల రాజు లెక్క చూడడం లేదు. కాబట్టి రైతులు ఎంతో కష్టకాలంగా అప్పులు తెచ్చి సొప్పులు తెచ్చి పొలాలు పండిస్తున్నారు. మీరు సరైన టైంలో మీరు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే ఈ రైతు భరోసా, రైతు బంధుని దయచేసి రైతుల ఖాతాలో చెల్లించగలని కోరుచున్నాం. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే రైతు బంధు కోసము గత 2-3 నెలలుగా వెయిట్ చేస్తున్నాము. ఎలక్షన్స్ వల్ల డిలే అవుతుందని చెప్పి అనుకున్న పరిస్థితి అయినా కానీ ఇప్పటికీ క్యాబినెట్లో సైతం రైతు బంధు గురించి చర్చించకపోవడాన్ని రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా రైతు బంధును తొందరగా రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్.